డైరెక్ట్ మెథడ్లో మనకి 18.71, ఇండైరెక్ట్ మెథడ్లో కూడా 18.71, స్టెప్ డివిజన్లో కూడా 18.71 వచ్చింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీన్ సంబంధించి చూడండి. స్టాటిస్టిక్స్ సంబంధించి ఇచ్చే డేటాకి మీన్ కనుక్కోవాలి. దానికి సంబంధించిన 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్ ద్వారా కనుక్కోవచ్చు మీన్, ఇండైరెక్ట్ మెథడ్ ద్వారా కనుక్కోవచ్చు మీన్, స్టెప్ డివిజన్ ద్వారా కనుక్కోవచ్చు మీన్. అయితే ఈ 3 మెథడ్స్ సంబంధించిన ఫార్ములాస్ ఏంటి, సమ్ను ఎంత సింపుల్గా సాల్వ్ చేయాలో చెప్తాను స్టూడెంట్స్. అండ్ టేబుల్ మనం ఎలా సాల్వ్ చేయాలి, సో ఏ మెథడ్కి ఏవేవి కావాలి, ఇవి గుర్తుపెట్టే ట్రిక్ అండ్ ఈ ట్రిక్స్ ఈ వీడియోలో మీకు అందిస్తాను. చాలా సింపుల్గా చెప్తాను స్టూడెంట్స్, మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఒక ఫ్రెండ్కి పంపించండి స్టూడెంట్స్, షేర్ చేయండి ఖచ్చితంగా. ఓకే. అండ్ స్టాటిస్టిక్స్ సంబంధించిన సమ్స్ కావాలి, ఇంపార్టెంట్ సమ్స్ కావాలి, ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కావాలంటే కింద నేను ప్లేలిస్ట్ ఇచ్చాను స్టూడెంట్స్. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనిపిస్తాయి స్టూడెంట్స్. ఓకే. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇచ్చిన డేటా ఎక్స్ అండ్ ఎఫ్ వాల్యూస్ ఇక్కడ తీసుకున్నాను. ఇది ఇచ్చిన క్వశ్చన్ ఎక్స్ అండ్ ఎఫ్ క్వశ్చన్ వాల్యూ. డైరెక్ట్ మెథడ్ మాత్రమే మీకు ఎగ్జామ్కి అడిగాడు అనుకోండి, 3 అడగచ్చు లేదా ఏదైనా ఒకటి అడగచ్చు. స్టెప్ డివిజన్ అడగచ్చు, లేదా డైరెక్ట్ అడగచ్చు, లేదా ఇండైరెక్ట్ అడగచ్చు. అయితే డైరెక్ట్ మెథడ్ కోసం మాట్లాడితే మీరు 1, 2, 3 ఇక్కడ దాకా చేస్తే సరిపోద్ది, డైరెక్ట్ మెథడ్ అయిపోయినట్టే. రైట్. అంటే ఏంటి, ఎక్స్ ఎఫ్ ఆల్రెడీ పడిస్తాడు, ఈ 2 మల్టిపుల్ చేసేసుకుంటే టేబుల్ అయిపోయినట్టే. అలా కాకుండా ఇండైరెక్ట్ మెథడ్ కోసం కావాలి అంటే 2 ఎక్స్ట్రాగా వస్తాయి. అదే స్టెప్ డివిజన్ మెథడ్ అనుకోండి, ఈ 2 ఎక్స్ట్రాగా వస్తాయి. గమనించండి. ఓకే. మనం ఫస్ట్ ఫార్ములా చూసాక సమ్లోకి వెళ్దాం. చాలా సింపుల్, ఏం లేదు. ఫస్ట్ మీన్ కాబట్టి ఎక్స్ ఇలా ఉంటుంది చూడండి, ఎక్స్ మీన్, ఇది మీన్, ఇది మీన్, ఇది మీన్, ఈ 3 సేమ్ ఉంటుంది చూడండి. అయితే ఫస్ట్ గమనించండి, సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఇది డైరెక్ట్ మెథడ్, ఇంకేం ఎక్స్ట్రా ఏం లేవు చూడండి, ఎక్స్ట్రా ఏం లేవు. ఇండైరెక్ట్ మెథడ్ అంటే అర్థం ఏంటి అంటే చుట్టూ తిరిగెళ్తాం అన్నట్టుగా. అడ్డంగా ఈ ఏ వస్తుంది చూడండి, దీనికి వెళ్ళాలంటే అడ్డంగా ఏ వచ్చింది సరే. రైట్. కాబట్టి ఇండైరెక్ట్ మెథడ్లో మనకి ఏ ఉంటుంది ఎక్స్ట్రాగా, ఏ ప్లస్ ఇక్కడేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ డి ఆఫ్ ఎక్స్. ఏంటి, డి ఆఫ్ ఎక్స్. డైరెక్ట్ మెథడ్లో డి ఉండదు అని గుర్తుపెట్టుకోండి. అంటే డైరెక్ట్ మెథడ్లో డి ఉండదు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డి వస్తుంది, ఎఫ్ ఆఫ్ డిఎక్స్ బై ఎన్. ఇదే ఫార్ములా, బట్ ఇక్కడ డి ఉంది, ఏ ప్లస్ వేసుకోండి. ఓకే. ఇది ఫార్ములా ఇండైరెక్ట్ మెథడ్కి. స్టెప్ డివిజన్ మెథడ్కి అయితే ఇక్కడ ఇంటూ సి వేసుకోండి, ఇంటూ సి చూడండి, ఇంటూ సి వేసుకోండి. రైట్. అయితే దీనికి ఎక్స్ట్రాగా ఇంటూ సి వేసుకుని ఇక్కడ డాష్ పెట్టుకోండి, అంతే. దీనికే ఇంటూ సి పెట్టుకుని ఇలా డాష్ పెట్టుకోండి. అదే స్టెప్ డివిజన్ మెథడ్. ఓకే. ఏ సమ్మైనా మీకు రావాలి అంటే చూస్తున్నప్పుడు మీకు వీలుంటే చూస్తుండగా కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఇంకొంచెం ఎక్కువ గుర్తుంటారు స్టూడెంట్స్. ఓకే, మైండ్లో పెట్టుకోండి. ఓకే. రైట్. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ ఎఫ్ వాల్యూస్ ఇచ్చాడు, మనం అవి తీసుకున్నాము. టేబుల్ చాలా సింపుల్ సాల్వ్ చేసుకోవచ్చు, చాలా అంటే చాలా సింపుల్. ఓకే. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎఫ్ ఇంటూ ఎక్స్ ఇక్కడే ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే ఈ 2 మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇది వచ్చేస్తుంది ఎఫ్ ఎక్స్. మల్టిప్లికేషన్ చేసుకోండి. 5 4s ఆర్ ఎంత, 20. 5 4s ఆర్ 20. 10 5s ఆర్ 50. ఓకే. 10 5s ఆర్ 50. 15 6s ఆర్ ఎంత, 90. 15 6s ఆర్ 90. ఓకే. 5 4s ఆర్ ఎంత, 20. 10 5s ఆర్ 50. 15 6s ఆర్ ఎంత, 90. 20 ఇంటూ 8 ఎంత, 160. ఓకే. ఈ 2 మాత్రంకి అక్కడ ఇచ్చిన క్వశ్చనే, ఈ 2 ఇక్కడ తీసుకోండి స్టూడెంట్స్. ఇది మాత్రం మనం కనుక్కుంటున్నాం. ఓకే. 25 7s ఆర్ ఎంత, 25 7s ఆర్ 175. 33s ఆర్ 90. 35 2s ఆర్ 70. ఓకే.
గమనించండి, ఇది ఏం లేదు మనకి 425 సార్ ఎంత 100 అండ్ ఇంకా ఎంత ఉంటాయి 325 సార్ 175 అలాగా. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ వచ్చింది, ఎఫ్ వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, రైట్. సో మనం ఇవన్నీ యాడ్ చేయండి, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇది ఒక చూడండి 7 + 3 10, 7 + 3 10, 8 + 2 10, 20 అయింది, 20 6 + 4 30 35. కాబట్టి ఎన్ క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 35 తీసుకోండి, క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 35. ఇవన్నీ యాడ్ చేస్తే నాకు 35 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇక అన్నీ జీరోసే, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 వేసుకోండి, 5 వేసుకోండి. చూడండి ఇక్కడ 5 ఉంది, రైట్. ఇక్కడ చూసుకోండి, ఇదంతా చూసుకోండి ఎంత, ఇది 45 వస్తుంది. ఇక్కడ 5 వేసుకోండి, ఇక్కడ 4 వేసుకోండి. ఓకే, 4 5 6 అంటే 625 వచ్చింది, 655 వచ్చింది. ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు అంటే చూడండి సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 655 వచ్చింది. ఓకే, సో ఇది వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు డి ఆఫ్ ఎక్స్ ఏంటి, ఎక్స్లో నుంచి మైనస్ ఏ చేయాలి, అజ్యూమ్ ఏ అంటాం. అజ్యూమ్ ఏ ఎలా కనుక్కోవాలి అంటే మనకి ఏ వాల్యూ కావాలి, ఇక్కడ రాస్తాం స్టూడెంట్స్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏ వాల్యూ ఇలా వస్తుంది. సింపుల్, ఏం లేదు, ఇదంతా యాడ్ చేయండి, రైట్. యాడ్ చేసి ఎన్ని ఇవి 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇవంతా యాడ్ చేసి బై 7 చేయండి. 5 + 5 10, 10 + 5 15, 5 + 20, రైట్. 20 అంటే ఇక్కడ 0 వేసుకోండి, ఇక్కడ పైన 2 వేసుకోండి. 2 + 1 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అంటే 140. 140/7 చేస్తే మనకి ఎంత వస్తుంది, మనకి 20 వస్తుంది. 140/7 చేస్తే 20 వస్తుంది. 7 ఎందుకు వచ్చిందంటే 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి 20 వచ్చింది. అజ్యూమ్ వచ్చేసి మనకి 20 వచ్చింది, గమనించండి. ఇప్పుడు ఏం చేయాలంటే 20 కదా, ఇక్కడ మైనస్ ఏ ఉంది. మైనస్ ఏ అంటే ఏంటి, మైనస్ ఏ బదులు 20 వేసుకోండి, రైట్. ఎక్స్ అంటే ఏంటి చూడండి, ఎక్స్ అంటే ఈ వాల్యూ అంటే 5 - 20 అలా వేసుకోవచ్చు. సో వేసుకోండి, 5 - 20 ఏ బదులు 20. నెక్స్ట్ 10 - 20. నెక్స్ట్ 15 - 20. నెక్స్ట్ 20 - 20. నెక్స్ట్ 25 - 25 సారీ 20. నెక్స్ట్ 30 - 20. నెక్స్ట్ 35 - 20, రైట్. ఇప్పుడు చేయండి, 20 - 5 ఎంత మనకి -15 వచ్చింది. ఇది 20 నుంచి 10 తీసేస్తే -10, ఇది -5. 20లో 20 తీసేస్తే 0. 25లో నుంచి 20 తీసేస్తే +5 వస్తుంది. ఇది ఇక్కడేమో 20 పెద్దది, ఇవి చిన్నవి కాబట్టి మైనస్ వచ్చినాయి. ఇక్కడేమో 20 చిన్నది, మిగతా పెద్దది కాబట్టి ప్లస్లో వస్తున్నాయి. 30 నుంచి 20 తీసేసేయండి 10, 35 నుంచి 20 తీసేసేయండి 15 వచ్చింది. ఇలా వచ్చినాయి స్టూడెంట్స్, ఇవన్నీ వాల్యూస్ యాడ్ చేసుకుంటే. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ డిఎక్స్ చేద్దాం స్టూడెంట్స్. ఏంటి ఎఫ్ ఆఫ్ డిఎక్స్, కొంచెం పక్క రాద్దాం. ఎఫ్ ఆఫ్ డిఎక్స్ అంటే ఏం చేయాలి, ఇది డిఎక్స్ వాల్యూ, ఇది ఎఫ్ వాల్యూ, రైట్. ఇదేంటిది, ఇది డిఎక్స్ వాల్యూ, ఇది ఏమో ఎఫ్ వాల్యూ. సో 4 × 15 చేసుకోవాలి. ఏంటి 4 × 15 చేసుకుంటే ఎంత వస్తుంది, 60 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి
60 ఇలా వస్తుంది. నెక్స్ట్ 5 into 10 50 minus 50. నెక్స్ట్ 6 into 5 6 5 are 30 minus 30. 8 into 0 0. 7 5 are 35, right? Next 3 10s are 30. 2 into 15 ఎంత 30, రైట్? ఇప్పుడు యాడ్ చేయండి ఇవన్నీ. 30 + 30 ఎంత 60 + 60 - 60 క్యాన్సిల్ అయిపోయింది, రైట్? 35లో నుంచి 30 తీసేసేయండి, ఇంకా ఇక్కడ 5 మిగులుతుంది, రైట్? సో ఈ 5 50లో నుంచి 5 మైనస్ చేయండి, -45 మిగులుతుంది. కాబట్టి f of dx is equals to -45 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు మనం dx చేద్దాం స్టూడెంట్స్. ఓకే, dx కొంచెం ఇది జరుపుకుందాము. f ఇంటూ dx చూడండి, f ఇంటూ d డాష్ ఎఫ్ ఇక్కడ వేసుకుందాము. ఓకే, ఇది కొంచెం జరుపుకుందాం. dx ఈజ్ ఈక్వల్స్ టు అంటే d డాష్ ఆఫ్ x, ఇది d డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు dx బై c. c అంటే మనకి 5 వస్తుంది స్టూడెంట్స్, ఇక్కడ c వస్తుంది. c అంటే మనకి 5 ఎందుకు అంటే గమనించండి, ఇక్కడ 5కి 10 డిఫరెన్స్ ఎంత 5, 10కి 15 డిఫరెన్స్ ఎంత 5, 50కి 20 డిఫరెన్స్ ఎంత 5, 20కి 25 డిఫరెన్స్ ఎంత 5. కాబట్టి మనం క్లాస్ ఇంటర్వల్ 5 తీసుకోవాలి. ఓకే, dx అంటే ఏంటి, dx అంటే ఇది 15/5 చేస్తే మనకి ఎంత వస్తుంది -3 వస్తుంది, రైట్? 15/3 అంటే 15/5 అంటే -3 వచ్చింది. ఓకే, అలానే 10/5 అంటే ఎంత వస్తుంది మనకి 10/5 చేయాలి, 5/5 చేయాలి, 5/5 చేయాలి, 5/5 చేయాలి, 10/5 చేయాలి, 15/5 చేయాలి. ఎందుకంటే బై 5 వచ్చింది కాబట్టి dx/5 అంటే అన్నింటికి డివిజన్ బై 5 చేస్తే ఇక్కడ వాల్యూస్ వస్తాయి. చూద్దామా, 10/5 చేస్తే -2, ఇక్కడ మనకి 5/5 పోయి మనకి -1 వస్తుంది. 0/5 అంటే 0నే, 5/5 పోయి 1 వస్తుంది. 10/5 అంటే 2 వస్తుంది. 15/5 అంటే 3 వస్తుంది, అలా వస్తుంది, రైట్? సో ఇది ఆన్సర్ లేదు ఇంకా. అలా మనకి dx వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు f ఇంటూ dx అంటే d డాష్ ఆఫ్ x ఇలాగా ఇచ్చుకోండి ఈ సింబల్, రైట్? అంటే ఎఫ్తో d డాష్ మల్టిప్లై చేస్తే మనకి వస్తాయి. ఎఫ్ ఏది 4 3s are ఎంత మైనస్ కాబట్టి -12. నెక్స్ట్ 5 2s are 10 కాబట్టి -10. నెక్స్ట్ 6 1s are 6 -6. నెక్స్ట్ 8 0s are 0. నెక్స్ట్ 7 1s are 7. నెక్స్ట్ 3 2s are 6. నెక్స్ట్ 2 3s are మనకి 6 వచ్చింది, రైట్? ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది -6 + 6 క్యాన్సిల్, లేదా ఇలా తీసుకోండి 6 + 6 12 -12 + 12 క్యాన్సిల్ అయిపోయింది. 10లో నుంచి 7 తీసేస్తే 3 మిగులుతుంది. 3 + 6 -9. ఇదేంటిది f ఆఫ్ d డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు -9. ఇలా వచ్చింది స్టూడెంట్స్ మనకి వాల్యూస్. ఇప్పుడు సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇది చేస్తే మనకు సమ్ అయిపోయినట్టే. ఓకే, సబ్స్టిట్యూషన్ చేసుకోండి, చాలా సింపుల్. ఇప్పుడు x మీన్ ఈజ్ ఈక్వల్స్ సమ్మేషన్ ఆఫ్ f ఆఫ్ x బై n కదా. ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ f ఆఫ్ x అంటే ఏంటి, సమ్మేషన్ ఆఫ్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 6 5 5 కాబట్టి అది వేసుకోండి. 6 5 5 బై n అంటే ఏంటి, n అంటే ఇది 35 వేసుకోండి, రైట్? మీరు క్యాల్కులేటర్ ఎంటర్ చేసుకోండి, ఎంటర్ చేసుకుని మీరు క్యాల్కులేషన్ చేస్తే 18.71 వస్తుంది ఆన్సర్. ఎంత 18.71 వస్తుంది. ఇప్పుడు ఇండైరెక్ట్ మెథడ్ చూసుకోండి, ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఏంటి, మనకి 20 వచ్చింది. 20
ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ డిఎక్స్. చూడండి ఇది ఎఫ్ డిఎక్స్, ఇదే సమ్మేషన్ అంటే ఏంటి, అన్నీ యాడ్ చేయడం. సమ్మేషన్ అంటే ఏంటి, అన్నీ యాడ్ చేయడం. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి సమ్మేషన్ వస్తుంది. సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, -45. కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ -45/n. n అంటే ఎంత, 35. అది వేసుకోండి. 35 ఈజ్ ఈక్వల్స్ టు 20 ఉందా, ఈ 20 ఇలానే వస్తుంది. -45/35 ఎంత, 1.29 వస్తుంది డివిజన్ చేస్తే. ఎంత, 1.29 వస్తుంది డివిజన్ చేస్తే. సో 20లో నుంచి 1.29 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, ఇదే ఆన్సర్ వస్తుంది, 18.71. రైట్, మూడిట్లకి అదే ఆన్సర్ వస్తుంది, స్టెప్స్ డిఫరెంట్ ఉంటాయి అంతే. ఓకే, లాస్ట్ స్టెప్ డివిజన్ మొత్తం చూద్దాం. ఎక్స్ మీన్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ. ఏ అంటే ఎంత, 20. రైట్, ప్లస్ వేసుకోకండి. సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ డి డాష్ ఆఫ్ ఎక్స్ అంటే సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ డి డాష్ ఆఫ్ ఎక్స్ ఏంటి, -9. ప్లస్ ఇంటూ మైనస్ -9 డివిజన్ బై ఎన్ అంటే ఎంత వేసాం, 35 వేసాం. 35 ఇంటూ సి అంటే ఎంత, సి అంటే చూసుకోండి ఇక్కడ 5, క్లాస్ ఇంటర్వల్ 5 వేసుకోండి. రైట్, 5 వేసుకుంటే 9 ఇంటూ 5 ఎంత, 45. కాబట్టి 20 - 45/35 క్యాన్సర్ ఎంత వస్తుంది మనకి, 1.29 వస్తుంది. వేసుకోండి అది సింపుల్గా. 20 - 1.29. సో 20లో నుంచి 1.29 తీసేస్తే ఎంత వస్తుంది మనకి, 18.71 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో మనకి ఓవరాల్గా చూసుకుంటే డైరెక్ట్ మెథడ్లో మనకి 18.71, ఇండైరెక్ట్ మెథడ్లో కూడా 18.71, స్టెప్ డివిజన్లో కూడా 18.71 వచ్చింది. సో మనకి స్టెప్స్ డిఫరెంట్ ఉండొచ్చేమో కానీ ఆన్సర్ అదే వస్తుంది. ఇది ఓవరాల్గా మెథడ్. మీకు నచ్చింది అనుకుంటున్న స్టూడెంట్స్, నచ్చితే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.